జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం వచ్చినప్పుడు పడేసిన ఆ మామిడికాయలు మావే. నిన్న ట్రాక్టర్లో తీసుకొచ్చినవి మా సొంత మామిడికాయలు, మా సొంత ట్రాక్టర్. అది గిట్టుబాటు ధర లేక బాధతో మామిడికాయలను కింద పడేశాం. ఈచ్ నేరుపల్లి టీడీపీకి చెందిన దుర్వాసులు నాయుడు అనే వ్యక్తి రాజకీయం చేశాడు. ఆ కాయలను అతనివేనని తప్పుడు ప్రచారం చేశాడు. అతనికి ఆ కాయలకు ట్రాక్టర్లకు సంబంధం లేదు. టీవీకి, పేపర్కు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. అతనిపై చర్యలు తీసుకోవాలి. కాణిపాకంలో ప్రమాణానికి మేం సిద్ధం. కింద పడేసిన మామిడికాయలు అతనివే అయితే కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా అని మామిడి రైతు శ్రీనివాసులు ప్రశ్నించారు. మామిడికాయలు నిన్న జరిగిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి బంగారుపల్లికి వస్తున్న సందర్భంగా గిట్టుబాటు ధర లేక మామిడికాయలు, మా సొంత ట్రాక్టర్లో తీసుకొచ్చి మేము గిట్టుబాటు ధర లేక ఆవేశంతో, బాధతో అక్కడ కింద పడవేయడం జరిగింది. దానిని ఈచినేరుపల్లి దూర్వాసులు అనే అతను రాజకీయ పరంగా మా కాయని తప్పుడు వాగ్దానాలు చేసి, తప్పుడు ప్రచారాలు చేసి సృష్టించి అతనికి ఆ కాయకి ట్రాక్టర్కి సంబంధం లేదు, 2 బండ్లు మా అన్నోళ్ళవి మావి. దుర్వాసు అనే అతను తప్పుడు ప్రచారాలు చేసి ఇది న్యూస్ ఛానల్కి, పేపర్కి స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. దుర్వాసు అనే అతను నిజంగా అతని కాయలు నిజంగా అయితే రేపు పొద్దున్నే కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అతను నిజంగా కాయలైతే, అతని ట్రాక్టర్లు అయితే వచ్చి వాళ్ళ పార్టీ తరఫున వచ్చి కాణిపాకం వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నారో దయచేసి చెప్పగలరు. నా పేరు శ్రీనివాసులు, తుమ్మపాలెం గ్రామము. ఈచినేరుపల్లి దూర్వాసులకి ఎటువంటి సంబంధం లేదు. మా ట్రాక్టర్లు, మా కాయి మాకు ఆవేదనతో గిట్టుబాటు కాలేదనేసి జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు కాబట్టి ఆయన ముందర మేము కుమ్మరిచ్చేసినాము. మా బాధ పెట్టుకోలేకుండా ఆయనను అర్థం చేసుకొని అనేసి ఇది చేసినాం. ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. బండ్లకి ఊరికే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. మా కాయి, నా ట్రాక్టర్లే తొక్కిచ్చేసినారు, నా బండ్ల కింద కాయ లేపి నా బండ్లతో తొక్కిచ్చినాడు అని చెప్తున్నాడు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు దూర్వాసులో. ఇది మంచి పద్ధతి కాదు. కాణిపాకం సత్యం చేయని దూర్వాసులు కేసు పెట్టలేదు. ఆయన కాయ అయితే, ఆయన బండి అయితే స్టేషన్లో పెట్టాలి కదా. ఆయన బండి కూడా ఆయన బండి ఆ స్టేషన్లో పెట్టినారు. ఆయన ఎవరు అడిగినారు? ఆయన కాయ అయితే అడగల కదా, లేదా స్టేషన్లో పెట్టాలి కదా ఆయన బండి కూడా మా బండితో పాటు. ఇప్పుడు వాయిందని ఎట్లా అంటాడు మా బండ్లే? కారణం ఏమంటే 3 రోజులుగా వచ్చిన కాయని మండీలోకి తీసుకెళ్ళక వాళ్ళు ఆ కాయని పెట్టకూడదు, మండీలు ఉండకూడదు, రోడ్ల పైన ఉండకూడదు అని తరుము కొడుతుంటే ఫ్యాక్టరీలో చేర్చకపోతే ఒక రాత్రి తోపుల్లో పెట్టిన కాయని సడన్ గా అక్కడ వచ్చిన రైతులైతే ఎవరైతే ఓపెన్ చేసి కింద పోసి కేసుగా పూర్తి చేస్తున్నారో అలా కాకుండా మండీలో కానీ ఆ రోజు దింపుకోండి, ఆ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి దాన్ని దయచేసి అర్థం చేసుకుని పోలీసులు అయితే ఎవరు కానీ కేసులు పెట్టుకుని పరీక్షించాలని కోరుకుంటూ, అలాగే జగన్మోహన్ రెడ్డి కేసుల తరఫున కూడా తప్పు భావించడము, తీసుకోవడం అనేది తప్పు అనుకుంటూ తగ్గించిన అవకాశం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.